హైదరాబాద్ హైటెక్స్ వేదికగా టీవీ9 అండ్ కేఏబీ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఎక్స్పో కొనసాగుతోంది. ఎక్స్పోలో 100కి పైగా కాలేజెస్ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో పాటుగా విద్యావేత్తలు కూడా హాజరైన ఈ ఎక్స్పోలో ఉన్నత విద్యా అవకాశాలపై సమగ్ర అవగాహన, సరైన కెరియర్ గైడెన్స్ ఇస్తారు అక్కడి విద్యా నిపుణులు. యువత కొత్త టెక్నాలజీస్ని నేర్చుకోవాలి అని మాజీ మంత్రి మల్లారెడ్డి సూచించారు. ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నారు మల్లారెడ్డి. సహకారంతో హైటెక్ సిటీలో పెద్ద ఎత్తున మన క్యాబ్ వెంకటేష్ గారి సహకారంతో అడ్వైస్తో ఈరోజు మొత్తం మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ యూనివర్సిటీలు, కాలేజీలు మొత్తం ఇక్కడ ఒక చోట తెచ్చి పేరెంట్స్కు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత టీవీ9 క్యాబ్ వాళ్ళు. చాలా సంతోషం, వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే పేరెంట్ కన్ఫ్యూజన్ ఉంటాడు, ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి, ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ లెవెల్లో వస్తుంది అని ఇవన్నీ కూడా మంచిగా వెంకటేష్ గారు గత 25-30 ఏళ్ళ సంది పర్ఫెక్ట్గా ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా గైడ్లైన్స్ ఇస్తాడు. ఆయన గైడ్లైన్స్ ప్రకారం మనకు పర్ఫెక్ట్గా ర్యాంక్తో పాటు ఏ కాలేజీ వస్తుందో కూడా పేరుతో సహా చెప్తాడు. ఇదంతా కూడా పిల్లలకు అడ్వైజ్ అవసరం. ఎందుకంటే పేరెంట్ కన్ఫ్యూజన్ ఉంటాడు, స్టూడెంట్ కన్ఫ్యూజన్ ఉంటాడు, ఏ యూనివర్సిటీలో వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది, ఏ లెవెల్లో వస్తుంది అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి అవన్నిటి కూడా క్లారిటీ కోసం ఇవాళ హైటెక్స్లో పెట్టినందుకు టీవీ9 వాళ్ళు చాలా సంతోషం. ఏదో ఒకటే పిల్లలకు ఒకటే చెప్తున్నాం, ఇన్ని రోజులు గడిచింది ఒక ఎత్తు. గత మనం 60-75 మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు మొత్తం మార్పు వచ్చేస్తుంది. రాబోయే 5 సంవత్సరాలలో చాలా మార్పు వస్తుంది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ సంది కూడా చాలా మార్పు కనిపిస్తుంది. మనం ఎవరం గమనిస్తలేం. చాప కింద నీరు మాదిరిగా మార్పు. ప్రపంచమంతా ఎప్పుడూ అడ్వాన్స్ అయిపోయింది. మనం ఇంకా ఏడేసిన గొంగళ ఆడనే ఉన్నాం. ఇంకా మన దగ్గర ఉన్న 60 ఏళ్ళ సిలబస్, మన జేఎన్టీ సిలబస్లు కానీ, గవర్నమెంట్ సిలబస్లు కానీ, మన టీచింగ్ మెథడ్ కానీ ఇవన్నీ కూడా పాత సిస్టమ్ ఈ కొత్త జనరేషన్కు సెట్ అవుతలేదు. ఒక 60 ఏళ్ళ పిహెచ్డి ప్రొఫెసర్కు 18 ఏళ్ళ స్టూడెంట్కు మ్యాచ్ అవుతలేదు, గ్యాప్ వస్తుంది. ఈ స్టూడెంట్ అడ్వాన్స్ ఉన్నాడు. ఈ స్టూడెంట్కు ప్రపంచమంతా లీడ్ కావాలంటే ఈ స్టూడెంట్కు అడ్వాన్స్ చెప్పవలసి వస్తుంది. ఇవాళ రేపు ప్రపంచంలో 2 షార్టేజ్ ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ, రెండోది స్కిల్. మన స్టూడెంట్ను ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దాలంటే స్కిల్, టెక్నాలజీ 2 నేర్పిస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన స్టూడెంట్కు ఉన్నది. కేంద్ర ప్రభుత్వం 3rd క్లాస్లోనే సిబిఎస్ఈ సిలబస్లో కోడ్ పెట్టింది, కోడ్ నేర్పియాలని పెట్టింది. ప్రపంచమంతా ఏఐ నేర్పియాలని పెట్టింది. ఇప్పుడు మనం ఇంకా పాత సిలబస్లని, పాత సిస్టంలని చెప్పుకుంటూ పోతే పిల్లలకు ఈ కాలం పిల్లలు చేయలేకపోతున్నారు. ఈ కాలం తగ్గట్టుగా టీచర్ కూడా ట్రైన్ కావాలి, టీచర్ కూడా ల్యాప్టాప్ తీసుకురావాలి, స్టూడెంట్ కూడా ల్యాప్టాప్తో వస్తేనే ఏమన్నా సక్సెస్ అవుతారు. వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉంది. ప్రపంచమంతా మన యువతనే చూస్తుంది.